హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 2 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. సీత అందరి ఉత్తరాలు చదివింది. నా 13 పేజీల ఉత్తరం కూడా చూసింది. అన్నిటికీ ఒకే జవాబు రాసింది. నేను ఇండియాకి వచ్చేయడానికే నిర్ణయించుకున్నాను అని. నాకు సహాయం చేయడానికి ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపోతూ రాసింది. రంగాజీ, మిమ్మల్ని గాంధీ గారు పిలిచినట్టే నాకు పిలవాలనిపించింది. ఇలా పిలిచాను. నన్ను బాగా ఆలోచించమన్నారని ఒక రోజంతా ఆగి నన్ను నేనే ప్రశ్నించుకుని గట్టిగానే నిర్ణయించుకున్నాను. ఇతనితో కలిసి ఉండడం ఇక సాధ్యం కాదు. ఈ నిర్ణయం నాకు నిజంగా 2 నెలల నుంచి ఉంది. అప్పటి నుంచి నా ఆలోచన ఇతన్ని ఎలా పెళ్లి చేసుకున్నానా అని. అంతా నా అజ్ఞానం. ఇక్కడికొచ్చి పడ్డాను. మిమ్మల్ని జానకిని తలుచుకొని రోజు లేదు. మీకు రాయడానికి మొహం చెల్లక సిగ్గుపడ్డాను. ఈ దేశంలోనే ఉండి ఇక్కడే ఉద్యోగం చేయాలనే అభిప్రాయం పూర్తిగా మార్చుకున్నాను. వీసా లేనందుకే కాదు, ఇండియాలో జనం బ్రతకడం లేదా, అక్కడి పిల్లలు తల్లిదండ్రుల్ని చూసుకోవడం లేదా అని మీరు రాసిన దానితో నాకు చాలా సిగ్గు కలిగింది. అక్కడ కూడా నాకు మంచి జీతమే వచ్చింది. 1,00,000 రూపాయలు కూడబెట్టగలిగాను 2 ఏళ్లలో. అదంతా పెళ్లికి ఖర్చు పెట్టేయాల్సి వచ్చింది. అదంతా మీకు చెబుతాను ఎప్పటికైనా. శ్రీహరిరావు గారు కానీ, శ్యామల గారు కానీ ఈ ఇంటికి రావద్దు. నేను ఇక్కడ ఉండదలచినప్పుడు ఆ ప్రయత్నాలు అనవసరం. ఇతనితో మాట్లాడవలసిన మాటలన్నీ ఇప్పటికే అయిపోయినాయి. ఇతను మారే రకం కాదు. ఏదైనా మంత్రం వల్ల ఇతను మారితే మారిన ఇతను నాకొద్దు. మా అమ్మని చూడాలని ఉంది. ఒకసారి ఇండియా వెళ్తాను, నన్ను పంపండి అని ఇతన్ని 2-3 సార్లు అడిగాను. వచ్చి 4 నెలలన్నా కాలేదు అన్నాడు. అయినా నాకు బెంగగా ఉంది. అంటే ఇప్పుడు మీ అమ్మ నాన్న నీ ఫ్యామిలీ కాదు, అది వదిలేయి. ఇదే నీ ఫ్యామిలీ. మీ వాళ్లతో ఇప్పుడేం మాటలుంటాయి అన్నాడు. నిన్ను ఇండియాకి పంపడానికి డబ్బు లేదు, కొన్నాళ్ళు ఆగు అంటే నేను సంతోషించేదాన్ని. మా అమ్మ నాన్న అక్క ఇప్పుడు నా ఫ్యామిలీయే కాదన్నాడు. వాళ్లతో నాకు మాటలే ఉండవట. అతని అక్కే, అతని తల్లే, అతని ఫ్యామిలీ అన్నాడు. ఇలాంటివి 100 మాటలు కాదు, 1000 మాటలు చెప్పాలి మీకు. ఇంకో 10 సార్లు అడిగితే పంపేవాడేమో. నేను ఇక అడగలేదు, నోరు మూసుకునే ఉన్నాను. అతనికి దూరంగా ఉండమన్నారు. శ్యామల పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ఎప్పటి నుంచో ఉన్నానండి దూరంగా. దాని మీద గొడవలే. అతను మారుతాడేమో చూడమన్నారు. అతను మారాలని నేను ఆశించడం లేదండి. మారినా అతను కూడా అతనిలాగే ఉంటాడు. నాకొద్దు. రవిగారి లెటర్ని బాగా అర్థం చేసుకున్నాను. ఇక్కడ వీసా పోతే ఉండనివ్వరని నాకు తెలుసు. డిపెండెంట్ వీసాని ఇండిపెండెంట్ వీసాగా మార్చుకోవచ్చని ఇక్కడ ఒక ఆవిడ అన్నారు. అలా చేసుకోవచ్చునేమో అనుకున్నాను. అయినా అదంతా నా వల్ల జరగదు. శ్యామల గారు నాకు సాయం చేస్తానన్నారు కాబట్టి ఆవిడ ద్వారా బయటికి వచ్చేస్తాను. టికెట్ డబ్బు సమస్య ఉంది. నా దగ్గర కొంచెం బంగారం ఉంది. మా అమ్మ దగ్గర కూడా చిన్న చిన్న వెండి వస్తువులు ఉన్నాయి. అవన్నీ అమ్మేస్తే కొంత డబ్బు వస్తుంది. అక్కడ నేను ఏదో ఒక ఉద్యోగం చేయక మానను. నా జీతంలో నుంచి కూడా మిగతా డబ్బు ఇచ్చేస్తాను. ఇక్కడ ఎవరైనా నాకు టికెట్ కొని ఇవ్వాలని మీరు చెప్పండి. వారి రుణం ఉంచుకోను. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. రంగనాయకమ్మ గారు, నేను జానకి విముక్తి చదివినప్పటి నుంచి సత్యం లాంటి భర్త కోసం కళ్ళు కని చివరికి వెంకట్రావుని కట్టుకున్నాను. నన్ను కొంచెమన్నా మీరు గాంధీ గారు అర్థం చేసుకోవాలని ఇదంతా రాశాను. అక్కడికి వచ్చాక ఎలాగూ చెబుతాను. నన్ను బయటపడేసే బాధ్యత మీదే. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఇక్కడితో ఆపేసి దీన్ని మీకు తొందరగా పంపించేస్తున్నాను. దీన్ని మీరు చదివినట్టు ఒక్క వాక్యం రాయమనండి గాంధీ గారిది. ఆయనకి చెప్పనక్కర్లేదు, ఆయనే 10 మాటలు రాసిస్తారు. మీ సీత. సీత, అయితే నువ్వు స్పష్టంగానే నిర్ణయించుకున్నావన్నమాట. శ్యామల మీ ఊళ్ళోనే ఉంది కాబట్టి నీ పని చాలా తేలిక అవుతుంది. నీ ఉత్తరాలు అందరికీ వెళ్తున్నాయి. వాటిని శ్యామల కూడా చూస్తుంది. నువ్వు శ్యామల స్పష్టంగా మాట్లాడుకోండి. నీ వీలెప్పుడో చెప్పు. శ్యామలకి ఎప్పుడు వీలో కనుక్కుంటూ ఉండు. ఆమె వీలు కన్నా నీ వీలే ముఖ్యం. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు శ్యామల తన కారులో మీ ఇంటి దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. నీ సామాన్లన్నీ సర్ది పెట్టుకో. పాస్పోర్ట్ మర్చిపోకూడదు. అది లేకపోతే విమానం ఎక్కడానికి కుదరదట. ఏది వదిలేసినా పాస్పోర్టు వదిలేయకూడదు.
నీ సర్టిఫికెట్లన్నీ జాగ్రత్తగా సర్దుకో. బట్టలు కొంచెమే సర్దుకో. సామాను మరీ ఎక్కువగా ఉండకూడదు. శ్యామల మీ ఇంటి ముందుకి వచ్చేటప్పుడు సామానుతో బయటికి వచ్చేసి ఆ కారెక్కు. అంతే, శ్యామల ఇంట్లో దిగుతావు. వెంటనే రవికి ఫోన్ చేస్తే అతను నీ కోసం విమానం టికెట్ బుక్ చేసేస్తాడు. ఒక్క రోజులో దొరికి అర్జెంట్ టికెట్. ఆ మర్నాడే శ్యామల నిన్ను ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తుంది. విమానం ఎక్కుతావు, హైదరాబాద్లో దిగుతావు. ఇక నీదే ఆలస్యం. శ్యామలతో మాట్లాడుకో. ఎప్పటికప్పుడు నీ మెయిల్స్ మాకు పంపిస్తూ ఉండండి. ఏం జరుగుతుందో మాకు తెలుస్తూ ఉంటుంది. నీ పాస్పోర్టు సర్టిఫికెట్లు ఇప్పుడే బ్యాగ్లో పెట్టేసుకో. మర్చిపోతే కొంప మునుగుతుంది. విమానం ఎక్కలేవు. ఒకసారి ఇప్పుడు ఒక పేపర్లో ఒక కార్టూన్ చూశాను. ఒక ఆయన పెద్ద బృందంతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు. పాపం జెండా మర్చిపోయాడు. జెండాని అక్కడ పాతితేనే ఆ బృందం ఎవరెస్ట్ ఎక్కినట్టు రుజువవుతుంది. మరి జెండా మర్చిపోయాడు. ఆ బృందంలో ఒక ఫ్రెండ్ కోపంగా, నీ మతి మరుపుమండా, జెండా మర్చిపోయావా అంటాడు. పాపం తెల్లముఖం వేస్తాడు. అలాగ నువ్వు పాస్పోర్ట్ మర్చిపోతే నిన్ను శ్యామల బాగా తిడుతుంది. నీ ప్రయాణం క్యాన్సిల్ అయిపోతుంది. టికెట్ డబ్బు వృధా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే పాస్పోర్ట్ని బ్యాగ్లో పెట్టుకో. టికెట్ డబ్బు గురించి బెంగపడకు, రవి చూసుకుంటాడు. అతనికి మంచి జీతమే, ఆ మాత్రం చేయగలడు. ఆ అప్పు తీర్చాలంటే నీ దుద్దులు, ఉంగరాలు, వెండి గంధం గిన్నెలు అమ్మితే సరిపోదు. నీకు వడ్డాడ ఉందా, అది అమ్మాలి. కాబట్టి అప్పు తీర్చే మాట వదిలేయి. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు చేసిన సహాయాన్ని గుర్తించడము, ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడము నేర్చుకో. అదే జరగాలి. నువ్వు హైదరాబాద్లో దిగాక వెంటనే మాకు ఫోన్ చేయి. అక్కడ అన్ని రూట్లకి ఎయిర్ బస్సులు ఉంటాయట. ఆ విమానాలన్నీ గాంధీ నీకు రాస్తాడు. అవన్నీ కాగితం మీద రాసి బ్యాగ్లో పెట్టుకో. సీత, నువ్వు శ్యామలతోటే మాట్లాడుకో. నీ వీలు ఎప్పుడో, ఆమె మీ ఇంటి ముందుకి ఎప్పుడు రావాలో ఆమెకి చాలా స్పష్టంగా చెబుతూ ఉండు. ఇక మీరిద్దరూ చూసుకోండి. ఆ ఉత్తరం అందరికీ వెళ్ళింది. ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి. వెంటనే నేను శ్యామలకి ఫోన్ చేసి, సీతకి టికెట్ దొరకడం 1-2 రోజులు ఆలస్యం అవుతుందేమో, అవసరమైతే ఆ అమ్మాయిని 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకోవాలి, సరేనా అన్నాను. శ్యామల ఒక క్షణం తటపటాయించింది. అతనికి చెప్పాలి, ప్రతిదానికి తన అనుమతి తీసుకోవాలి అంటాడు. నన్ను అడగకుండా అమ్మాయిని ఇంట్లోకి ఎలా తెచ్చావు అంటాడు. ఒకసారి అడిగి చెప్తాను అంది. మీ ఇళ్ళ దగ్గర ఏదన్నా చిన్న కాలువ ఉందా? చిన్నదేం, పెద్దదే ఉంది. ఆ దూకు అందులో. ఎందుకు బతుకుతున్నావు? భూమికి భారం. ఒక ఆడపిల్లకి 1-2 రోజులు ఆశ్రయం ఇచ్చే చిన్న పని స్వతంత్రంగా చేయలేవా? చేయకపోతే ఎలాగా? చెయ్యాలి, చేస్తాను. తిట్టకు పెద్దమ్మా, తప్పకుండా చేస్తాను. సీతతో టచ్లో ఉంటాను, ఏం పర్వాలేదు. నేను చెయ్యలేకపోయిన సాహసం ఆమె చేస్తుంది. ఆమెకు సాయం చెయ్యాలంటే నాకు నిజంగా సంతోషంగా ఉంది అంది సంతోషంగానే. శ్యామల ప్రారంభంలో నా పాఠకురాలు కాదు. తన చిక్కు సమస్య రోజుల్లో తన తల్లిదండ్రుల ద్వారానే నాకు పరిచయమైంది. అప్పుడు నన్ను మిమ్మల్ని పెద్దమ్మ అని పిలుస్తాను, మిమ్మల్ని పేరుతో పిలవడం నాకు బాగాలేదు అంది. శ్యామల నా పాఠకురాలు కాదు కాబట్టే ఆ వరుసకి ఒప్పుకున్నాను. పాఠకుల్లో కూడా కొందరు మిమ్మల్ని అమ్మ అంటామని రాస్తే దానికి నేను ఒప్పుకోను. మీ అమ్మే మీకు అమ్మ, ఆమె స్థానం ఆమెకు ఉంచాలి. అందరూ మీకు అమ్మలు ఎలా అవుతారు? మీ అమ్మే మీకు అమ్మ, నా పిల్లలకే నేను అమ్మని అర్థం చేసుకోండి దీన్ని. మీకు నాకు ఉండే సంబంధం రచయితలకు పాఠకులకు ఉండే సంబంధం. ఇక్కడ అమ్మలు, అక్కలు, వదినలు ఇలాంటి వరుసలు పనికిరావు. నా పేరుతోనే నన్ను పిలవండి అంటాను. కానీ శ్యామల నా పాఠకురాలిగా లేనప్పుడు అలా అడిగింది కాబట్టి దానికి ఒప్పుకున్నాను. ఆమెకు అదే అలవాటైంది. శ్యామలకి, సీతకి మెయిల్స్ ప్రారంభమయ్యాయి. ఇక సీత గట్టిగానే నిర్ణయించుకుందని మాకు స్పష్టమైన తర్వాత అప్పటిదాకా జరిగిందంతా సీత నాన్నకి చెప్పాలని ఒక రాత్రిపూట ఆయనకి ఫోన్ చేశాను. ఆయన చెన్నైలో ఉన్నాడు. ఆఫీస్ పని మీద వెళ్ళాడు. బిల్డింగులు కట్టించే కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ పని ఆయనకి. డిసెంబర్ నెలాఖరు దాకా అక్కడ ఉంటానన్నాడు. సీత తల్లి వైజాగ్లో పెద్ద కూతురు ఇంట్లో ఉంది. హైదరాబాద్లో వాళ్ళ అద్దె ఇల్లు తాళం పెట్టేసింది. ఫోన్లో శేషగిరి గారు వెంటనే దొరికాడు. దాదాపు 6 నెలల తర్వాత మేము ఆయనతో మాట్లాడ్డాం. సీత మెయిల్ రాసిందండి అని మొదలుపెట్టి నెమ్మదిగా అంతా చెప్పాము. సీత ఉత్తరం చదివి ఆయనకి వినిపించాడు గాంధీ. 2 రోజుల్లో సీత భర్త చెర నుంచి బయటపడబోతుంది అని చెప్పేశాం. సీతే స్వయంగా నిర్ణయించుకోవాలమ్మా అన్నాడాయన. నేనేదో నిర్ణయించాను అనుకున్నట్టున్నాడు. అలాగే జరిగిందండి.
ఆమె నిర్ణయమే అది అని జరిగిన విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పాం. అలాగా అని ఆయన అప్పటికి బాగా తేరుకున్నాడు. మాకు అసలు మొదటి నుంచి ఇష్టం లేదమ్మా ఈ సంబంధం. మొదటి నుంచి గొడవలుగానే సాగింది అన్నాడు. మాకది కొత్త వార్త. అలాగా, సీతకు తెలుసా గొడవలన్నీ? తెలుసు. ఎప్పటికప్పుడు అతన్ని అడుగుతూనే ఉండేది. ఏదో చెప్పేవాడు. అందరం నమ్మాము. సీత బాగా నమ్మింది. అక్కడ అమెరికాలో ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? సీత అత్తగారు, మామగారు వాళ్ళందరూ ఉంటారా? వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటారు. అక్కడ ఉండేది సీత ఆడబిడ్డ నాగరత్న. ఆమెకి కస్తూరి అని ఇంకో పేరు కూడా ఉందిలేండి. ఆమె భర్త, ఆమె పిల్లలు ఆ ఆడబిడ్డింట్లోనే సీత వాళ్ళు ఉంటున్నారు. రాజుకి ఆ ఊళ్ళోనే ఉద్యోగం. అందరూ కలిసే ఉంటున్నారు. ఆ రకంగా నేను ప్రశ్నలు అడుగుతూ ఉండడము, సీత నాన్న చెబుతూ ఉండడము గంటకు పైగా సాగింది. అసలు ప్రారంభంలో వీళ్ళకి వాళ్ళకి ఎలా పరిచయం అయిందో మొదలుపెట్టి తనకు తెలిసినవన్నీ గుర్తున్నవన్నీ చెప్పాడాయన. వేరువేరు కులాలు కాదు, ఒకే కులం. మైసూర్లో ఉద్యోగం చేస్తున్న సీత పెళ్ళైపోయి అమెరికా వెళ్ళిపోయేదాకా చెప్పగలిగాడాయన. అమెరికా వెళ్ళాక అక్కడేం జరిగిందో వీళ్ళకి తెలియదు. సీతకి సొంత ఫోన్ లేదు. ఇంట్లో ఉన్న ఫోన్లతోనే నెలకోసారి 2-3 నిమిషాలే మాట్లాడేది. ఆమె సుఖంగా లేదని వీళ్ళకి కొంచెం అనుమానం వచ్చేది. అక్కడికి పోయినప్పటి నుంచి సరిగ్గా మాట్లాడదే అని అనుమానం. మళ్ళీ అది నిజం కాదేమో అనిపించేది. సీత నాన్న చెప్పిందంతా ఒక వరుసలో పెట్టి చూస్తే సీత అమెరికా వెళ్ళేదాకా ఇక్కడ జరిగిన సంగతులన్నీ తెలుసుకోవచ్చు. ఆ వరుస ఇలా సాగింది. సీత ఒకసారి మైసూర్ నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పెళ్ళికొడుకు సంబంధం వాళ్ళు. పెళ్ళికొడుకు పేరు నాగరాజు. అతన్ని నాగు అని, రాజు అని 2 రకాల పిలుస్తారట. వచ్చిన వాళ్లలో పెళ్ళికొడుకు లేడు. అతను అమెరికాలోనే ఉన్నాడు. పెళ్ళికొడుకు తల్లి, 2 మేనమావులు వచ్చారు. ఆవిడ పేరు నాగలక్ష్మమ్మ. ఆవిడ కూతురు పేరు నాగరత్నమ్మ. ఆ రత్నమ్మకి నాగకస్తూరి అని ఇంకో పేరు కూడా ఉందట. ఏ పేరుతో అయినా పిలుస్తారట. ఆ రత్నమ్మ అమెరికాలో సంసారం చేసుకుంటూ ఉండిపోయింది. కానీ ఇండియాలో ఏ మూల ఉన్నా ఆమె కూడా సీతని పరీక్షించడానికి వచ్చేదే. పెళ్ళికొడుకు తండ్రి ఇంజనీరుగా చేసి రిటైర్ అయి ఇంట్లో మూల బతికే ఉన్నాడు. కానీ అతని పేరు మనకి అనవసరం. ఆ పేరుతో మనకి ఎక్కడా అవసరం రాదు. ఆయన ఏ సీన్లోనూ కనబడడు. సీత కథని సినిమాగా తీస్తే సీత మామగారి పాత్రని పెట్టనక్కర్లేదు. ఆ పాత్రకి డైలాగులే ఉండవు. ఒక పాత్ర అక్కర్లేనందుకు ప్రొడ్యూసర్కి చాలా లాభం. పెళ్లి చూపుల కోసం వచ్చిన వాళ్ళు సీత నాన్నకి ఏనాడు పరిచయం ఉన్నవాళ్ళు కారు. పరిచయం లేని దూరపు బంధువులని తేలింది మాటల్లో. మధ్యవర్తి వెంకటేశ్వర్లు ద్వారా అనుకోకుండా వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఆస్తి ఉన్నవాళ్ళని, వాళ్ళకి హైదరాబాద్లో సొంత ఇల్లు ఉందని, వాళ్ళు ఎక్కి వచ్చిన పెద్ద కారు అచ్చంగా వాళ్ళ సొంతం కారే అని వాళ్ళు చెప్తేనే వీళ్ళకి తెలిసిందే. ఆ నాగలక్ష్మమ్మ సీతని యగాదిగా చూసి సీతతో 2 ముక్కలు మాట్లాడింది. సీతకి నత్తి లేదని, బాగానే మాట్లాడుతుందని గ్రహించిందో ఏమో, సంతృప్తి పడ్డట్టే కనిపించింది. నువ్వు ప్యాంట్లు వేసుకుంటావా అమ్మాయి? అంది నాగలక్ష్మమ్మ. జానకి విముక్తి పుస్తకం 6 సార్లు చదివిన సీత చాలా వినయంగానే, ఇప్పటి వరకు వేసుకోలేదండి, నాకంత ఇష్టం ఉండదు అంది. వంట వస్తుందా? స్వీట్ హోమ్ కూడా 7 సార్లు చదివేసిన సీత కొంచెం సిగ్గుగా, అంత బాగా రాదండి అంది. దానిదే ముందులే, నేర్చుకుంటే అదే వస్తుంది. పెళ్ళయి సంసారం మీద పడితే అన్ని పనులు వస్తాయి. నేను పెళ్ళికి ముందు ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేదాన్ని కాదు. పెళ్ళయ్యాక తప్పిందా, అన్నీ వచ్చాయి. మా అబ్బాయికి మంచి మంచి కూరలంటే ఇష్టం. మా వాడని చెప్పడం కాదు కానీ చాలా బుద్ధిమంతుడు. అమెరికాలో ఉంటున్నాడా? సిగరెట్ కూడా కాల్చడు. ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. తన ఉద్యోగం పనేమో, తనేమో ఆటలంటే ఇష్టం, ఊళ్ళు తిరగడం ఇష్టం. పెళ్ళైతే పెళ్ళాన్ని అన్ని ఊళ్ళు తిప్పుతాడులే అంటుంది వాళ్ళక్క. అంతలో ఆవిడ తమ్ముడు ఒక కవరు లాంటి దాన్ని సీత నాన్న పక్కన పెట్టాడు. చూడండి, మా మేనల్లుడి ఫోటోలో మా ఆడపిల్లలు 10 ఏళ్ల వాళ్లే. ఇంకో 4 ఏళ్ళన్నా పెద్దవాళ్ళైతే ఈ సంబంధం మేము పోనిచ్చేవాళ్ళం కాదు. అంత బుద్ధిమంతుడు మావాడు. చూడండి ఫోటోలు. అప్పటికే సీత నాన్న కవర్లో నుంచి 4 ఫోటోలు బయటికి లాగి తలోటి పంచాడు. సీత ఒళ్ళో పడ్డ ఫోటోని చూడకుండా సిగ్గుగా తల తిప్పుకుంది. చూడమ్మా, చూడు, నువ్వే చూడాలి అంది నాగలక్ష్మమ్మ. సీత తల వంచి ఆ ఫోటో వైపు ఒక్కసారి చూసి వదిలేసింది. మాకు కట్నాలు కానుకలు అక్కర్లేదండి, మేము అలాంటి వాళ్ళం కాదు అంది లక్ష్మమ్మ సీత నాన్న వైపు చూస్తూ.
ఆయన కొంచెం నవ్వాడు. తర్వాత నాగమ్మ ఆ మాటలై సీత తల్లిని చూస్తూ కూడా చెప్పింది, మేము అలాంటి వాళ్ళం కాదండి అని. మరి మీరు ఎలాంటి వాళ్ళు అని వీళ్ళు అడగలేదు వాళ్ళని. వాళ్ళు మేము అలాంటి వాళ్ళం కాదు అన్నారే కానీ మేము ఇలాంటి వాళ్ళం అని తేల్చి చెప్పలేదు. వాళ్ళు చెప్పకపోయినా నాగలక్ష్మమ్మ మెడ నిండా ఉన్న 4 నెక్లెస్లు, మొహం నిండా 3 బొట్లు చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళో వీళ్ళే తెలుసుకోవచ్చు. ఇది కాకపోయినా ఆ నాగమ్మ తన పిల్లలకి కూడా నాగా నాగా అని పేర్లు పెట్టిందంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో వీళ్ళు ఖచ్చితంగా తేల్చుకోవచ్చు. కానీ సీత నాన్న తను మంచి కమ్యూనిస్టునని అనుకుంటాడు కానీ ఆయనకి మంచితనమే కానీ కమ్యూనిస్టుతనం ఇంకా వంటబట్టలేదు. సీత తల్లికి పెళ్లి చూపుల వాళ్ళకి కాఫీలు అందిస్తూ మర్యాదలు చేసే ఉత్సాహం తప్ప మిగతావి పట్టలేదు. సీతకి కంపెనీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎవరేది అడిగినా విధేయులతో జవాబులు చెప్పే సుగుణం తప్ప ఇంకేదీ అలవాటు అవ్వలేదు. తమ ఇంట్లో జరుగుతున్న పెళ్లి చూపులేవో తన తల్లిదండ్రులకు ఆ దూరం బంధువులకు సంబంధించిన వ్యవహారంలాగా సీతకి అనిపించింది. ఆ పెద్దావిడ తనేదో అడిగింది కాబట్టి జవాబులు చెప్పింది. ఆ ఫోటో తన ఒళ్ళో పడింది కాబట్టి దాన్ని ఒకసారి చూసింది. ఎక్కువసేపు అక్కడ కూర్చోకుండా లోపలికి వెళ్ళిపోయింది కూడా. సీత తల్లిదండ్రులు నాగమ్మ కారు వైపు చూడలేదు కానీ వాళ్ళ కట్నం గోల లేదంటున్నారు కదా అనుకున్నారు. ముఖ్యంగా అలా అనుకున్నారు కానీ కట్నం గోలని త్యాగం చేసినందుకు రేపటి నుంచి కుళ్ళి చేస్తారేమో అనుకోలేదు వీళ్ళు. అసలు ఆ సందేహమే రాలేదు వీళ్ళకి. పోనీ ఆ సందేహం కాకపోయినా కాస్త డబ్బున్న వాళ్ళు, అచ్చంగా సొంత ఇల్లు, సొంత పెద్ద కారు ఉన్నవాళ్ళు మన పేద ఇంటి పిల్ల కోసం ఎందుకు వచ్చారో అన్న సందేహం అన్నా రావద్దు వీళ్ళకి. అది రాలేదు వీళ్ళకి. మన పిల్ల ఎంఎస్సి చదివింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది, దీనికేం తక్కువ? నాగరాజు గొప్ప నాగరాజుదైతే సీత గొప్ప సీతది అనుకున్నారు వీళ్ళు. అప్పుడు సీతకి అసలు ఆ మనుషులే పట్టలేదు. పెళ్లి చూపుల వాళ్ళు పెద్ద కారులో వచ్చినందుకు, వాళ్ళ అబ్బాయి ఊరు అమెరికా ఖండం అయినందుకు పెద్ద సంతోషం కలగలేదు. ఎవరో వచ్చారు వెళ్ళారు అనిపించిందంతే. ఆ మధ్య కూడా ఎవరో వచ్చారు ఆటో మీద. వాళ్ళెప్పుడూ నడుచుకుంటూ వెళ్ళారు. ఇప్పటికన్నా అప్పుడే కొంచెం బాగా అనిపించింది. వాళ్ళు ఎండలో వెళ్ళిపోతుంటే అవన్నాడు సీత మైసూరు వెళ్ళిపోయింది. తరువాత 2 రోజులకి ఆ ఇల్లు కారు ఉన్న పెళ్లి చూపుల వాళ్ళు మధ్యవర్తితో వాళ్ళ పిల్ల మాకు నచ్చింది అని చెప్పారు. ఆ వార్త సీతకి కూడా అందింది. అమ్మో, నేను నచ్చానా, నాకు పెళ్ళా అని భయం వేసింది సీతకి. వాళ్ళు కట్నం అడగలేదు. అలాంటి వాళ్ళు కారు అని చాలాసార్లు అనిపించింది కానీ అయినా సంతోషం రాలేదు. కట్నం అడగకపోతే అది పెద్ద గొప్ప. అసలు కట్నం అడగాలని రూల్ ఏమన్నా ఉందా అనుకుని ఆ మాటే వదిలేసింది. సీత నాన్నతో నేను 1 గంట సేపు మాట్లాడడం వల్ల తెలిసింది ఏమిటంటే, పెళ్లి చూపుల వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక పిల్ల నచ్చింది అని వాళ్ళు చెప్పేశాక మైసూర్ సీతకి అమెరికా రాజు నుంచి హఠాత్తుగా ఒక ఫోన్ వచ్చింది. సీత కంగారు పడింది. అయినా మాట్లాడింది. తన ఉద్యోగం సంగతులేవో అడిగితే తను ఫీల్డ్ నెట్వర్కింగ్ అని చెప్పింది. అంతా 5-6 నిమిషాలే. ఆ మర్నాడు మళ్ళీ వచ్చింది ఫోను. సీత కూడా అతని ఉద్యోగం సంగతులు అడిగింది. అతని ఫీల్డ్ వెబ్ డెవలప్మెంటు. అప్పుడు 7-8 నిమిషాలు. ఫోన్ పెట్టేశాక బాగున్నట్టున్నాడా ఇతను, శాంతంగా మాట్లాడాడు కదూ అనుకుంది. ఆ మాటలు తల్లికి చెప్పింది. అది తండ్రికి కూడా తెలిసాయి. మర్నాడు ఆదివారం మధ్యాహ్నం ఫోను. సీతాదేవి గారు అన్నాడు. సీత కొంచెం నవ్వింది. దేవి కాదులేండి, నా పేరు సీతే. సీత అనండి. పర్వాలేదు, గారు ఎందుకు? ఇప్పుడు చేశారేమిటి? ఇది మీకు అర్ధరాత్రి కదా అంది. అవును, 12 దాటింది. నాకు ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేవడం అలవాటు. నేను తొందరగా పడుకుని తొందరగా లేస్తాను. అతను కొంచెం నవ్వాడు. ఇప్పుడేం చేస్తున్నావు అన్నాడు. సీతకి కొంచెం ఏదోగా అనిపించింది. నువ్వు అనమంటే మాత్రం ఇంత తొందరగా అన్నాడేమిటి అనిపించింది. వయసులో అతనికన్నా చిన్నదాన్ని కదా అనుకుంది. ఒక నవల చదువుకుంటున్నానండి అంది జవాబుగా. ఏం నవల అని వెంటనే అడుగుతాడనుకుంది. అడిగితే చెబుదామనుకుంది. ఆ మాటే లేదు. నీ డ్యూటీ టైమింగ్స్ ఏమిటి అన్నాడు. చెప్పింది. అన్ని గంటలా? మాకైతే అంత ఇబ్బంది ఉండదు. మీరేం పుస్తకాలు చదువుతారు? మా సబ్జెక్ట్ పుస్తకాలన్నీ చదువుతాను. అవి కూడా ల్యాప్టాప్లోనే చదువుతాను. రాజు బీటెక్ వరకే చదివాడు. సీత ఎంఎస్సి అయ్యాకే కంప్యూటర్ కోర్స్ చేసింది. రాజు తన అభిరుచులు చెబుతూ స్పోర్ట్స్ ఆడేవాణ్ణి. ఇప్పుడు తగ్గింది, టైం దొరకడం లేదు. ఎంత ఖాళీ లేకపోయినా టూరిజం ఇష్టం, కొండలెక్కడం ఇష్టం. ఇక్కడ అందరూ ఇలాగే చేస్తారు.
సినిమాలు ఇష్టమే. నవలలు అవి ఎందుకు చదవరు అని మళ్ళీ అడగాలనుకుంది, కానీ దానికి అవకాశమే రాలేదు. ఒక పూట కంప్యూటర్ తెర మీద రాజు కొత్త ఫోటో ప్రత్యక్షమైంది. సీత కళ్ళ ముందు ఆశ్చర్యంగా చూసింది. ఆ పక్కనే నీ ఫోటో పంపు అనే వాక్యం కనబడింది. సీత వెంటనే దాన్ని మార్చేసి తన ఆఫీస్ పనిలో మునిగిపోయింది. పెళ్లి చూపుల వాళ్ళు వచ్చి వెళ్ళిన 10 రోజుల తరువాత నుంచి మధ్యవర్తి వెంకటేశ్వర్లు సీత నాన్నని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. మగపెళ్లి వాళ్ళు అడుగుతున్నారండి, వాళ్ళకేం చెప్పమంటారు అని. ఆయన అడిగినప్పుడల్లా ఈయన కూడా కూతుర్ని అడుగుతున్నాడు. వెంకటేశ్వర్ గారు అడుగుతున్నాడమ్మా, వాళ్ళు ఇవన్నీ అడగమన్నారట. ఈయన నన్ను అడిగారు మళ్ళీ ఆయనకేం చెప్పమంటావు అని. తండ్రి అడిగినప్పుడల్లా సీతకి తను ఇంకెవరిని అడగాలో, వాళ్ళకేం చెప్పమంటావు అని ఎవరితో అనాలో మొదట్లో తోచేది కాదు. తర్వాత తోచింది తన మనసుని అడగాలని. అడిగింది 4 సార్లు, అది జవాబే ఇచ్చేది కాదు. సీత తన మనసుతో పిల్ల నచ్చిందని వాళ్ళు చెప్పారు. పిల్లాడు నచ్చాడో లేదో మనం చెప్పాలి, ఎన్నిసార్లు అడిగినా తేల్చవే అని మనసుని కేకలేసింది. దానికి ఇవ్వలేదు మనసు. సీత జానకి విముక్తిని, స్వీట్ హోమ్ని 6 నెలల క్రిందటే పెట్టి అడుగున పడేసిన ఆ అమ్మాయి ఆ పుస్తకాల్లో మొదటి దాన్ని 9 సార్లు, రెండో దాన్ని 11 సార్లు చదివిన అమ్మాయి. వాటిల్లో మాటలు చాలా మర్చిపోనివి కొన్నైనా ఉన్నాయి. సీత మనసంతా జానకి విముక్తిలో ఉండే సత్యం లాంటి అబ్బాయి మీదే ఉండేది. రాజు 1-2 సార్లు సత్యంలాగే అనిపించాడు. ఆశ్చర్యం వేసింది. కానీ వాళ్ళకి ఏం చెప్పమంటావమ్మా అని తండ్రి మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే, ఏమో నాన్న, నాకంత ఇష్టంగా లేదు, వద్దు నాన్న అంది తండ్రితో ఆఖరికి ఒకరోజు. సరేనమ్మా, ఊగిసలాటతో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, చాలా ఇష్టం కలిగితేనే చేసుకోవాలి, మధ్యవర్తికి చెప్పేస్తాను. అవును నాన్న, తొందరగా చెప్పేయి, ఇవాళే చెప్పేయి. ఇప్పుడే చెప్పేస్తాను, ఆయన నెంబర్ ఉందిగా అనేసి సీత నాన్న అప్పుడే మధ్యవర్తికి ఫోన్ తెరిచి, మాకు వద్దని చెప్పేయండి వాళ్ళకి అనేసి ఫోన్ మూసేశాడు. ఇలాంటి వాటికి ఫోన్లో భలే పనికొస్తాయి కదూ. మగపెళ్లి వాళ్లతో సంబంధాలన్నీ టక్కున తెంపేసుకోవచ్చు. కానీ మగపెళ్లి వాళ్ళకి ఫోన్లుంటాయి. వాళ్ళు మధ్యవర్తి తెల్లబోయి తన ఫోన్ చప్పున తెరిచాడు. అదేమిటండి సీత నాన్నగారు, వాళ్ళు ఆస్తిపరులు, వాళ్ళ ఆస్తి ఎంతో నాకు తెలియదు కానీ ఆస్తిపరులే, పైగా అమెరికా సంబంధం, వాళ్ళకి పెద్ద కారు ఉంది, చూశారుగా దాన్ని మీరు అన్నాడు. అందుకే వద్దండి. వాళ్ళ కారు నచ్చలేదా మీకు? కారు కాదు, వాళ్లే నచ్చలేదు. ఈ మాట వాళ్లతో అనకండి, బాగుండదు. అనను కానీ పోనీ చిన్న కారు వాళ్ళని చూడనా? ఒకళ్ళున్నారు, మారుతి కారే, చాలా చిన్నది. అబ్బా, అసలు కార్లు వాళ్లే వద్దు, కార్లు గోల మాకు వద్దురండి. అందులో మేము ఎక్కాలా, దిగాలా, ఊరేగాల? ఏం వియ్యాల వారికి కారు ఉంటే ఎప్పుడన్నా ఎక్కరా? ఎక్కాక దిగరా? అందులోనే ఉండిపోతారా? మీకు కారు వాళ్ళ సంబంధం దొరికిందంటే మీ చుట్టాల్లో ఎంత బాగుంటుంది మీకు. ఈ రోజుల్లో కార్ల గొప్పేం లేదులేండి, సైకిళ్ళ కన్నా ఎక్కువయ్యాయి కార్లు. రోడ్ల నిండా ఊరకొక్కల్లాగా తిరుగుతున్నాయి. కార్ల పిచ్చి లేదులేండి మాకు, మేము కమ్యూనిస్టులం, తెలుసు కదా మీకు. అయ్యో, కమ్యూనిస్టులకే బోలెడు కార్లుంటున్నాయండి, మీకు తెలియదా? సుబ్బయ్య పెద్ద కమ్యూనిస్టు కదా, ఆయన వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఆ తరువాతే బెంజ్ కారు కొన్నాడు, పెద్ద పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి మీరు వచ్చారా? నేను అలాంటి వాటికి వెళ్ళనులేండి. మీరైతే ఆ పెళ్లి వాళ్ళకి చెప్పేయండి తొందరగా. సరే అలాగేలేండి, చెప్పక ఏం చేస్తాను. పోనీ ఆటో డ్రైవర్ని చూడనా అన్నాడు ఆయన హాస్యంగా. సీత నాన్న సరదాగా నవ్వి, అవును, అలాంటి మంచి కుర్రాడు ఎవరైనా ఉంటే చూడండి అని తన ఫోను నొక్కేశాడు. మగపెళ్లివాడు మధ్యవర్తిని వదిలించుకున్నాడు. అందుకే ఫోన్లు భలే మంచివి. ఆ తర్వాత మధ్యవర్తి మగపెళ్లి వాళ్ళకి ఏం చెప్పాడో కానీ నాగలక్ష్మమ్మ నుంచి ఫోను. అన్నయ్య గారు, ఓసారి మా ఇంటికి రండి, మేము మీ ఇంటికి వచ్చాం, మీరు మా ఇంటికి రావాలన్నయ్య గారు. వదిన గారికి చెప్పండి, ఒకసారి మీ ఇద్దరూ రండి. రండి. అలాగేనమ్మా, వస్తాంలేండి. లెండి కాదు, రండి. సీత అమ్మ నాన్న మాట్లాడుకున్నారు. అంత ఆప్యాయంగా పిలుస్తుంటే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది. పోనీ ఒకసారి వెళ్ళి చూసి వద్దామనుకున్నారు. ఆ మర్నాడే బయలుదేరారు. వచ్చారా అన్నయ్య గారు? వచ్చారా వదిన గారు? మంచినీళ్ళు ఇమ్మంటారా వదిన గారు? అబ్బే వద్దండి, కూర్చోండి అన్నయ్య గారు సోఫాలో. వదిన గారు మీరు ఇలా కూర్చోండి. అమెరికా సంబంధం వద్దన్నారట, మీ పిల్లని మేము కళ్ళల్లో పెట్టి చూసుకుంటాం అన్నయ్య గారు, మీరు ఇంకేం భయపడకండి వదిన గారు. అన్నయ్య గారు, వదిన గారు, వదిన గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, వదిన గారు.
ఇవే గోల. ఈ అన్నయ్య గారికి వదిన గారికి మొహాలు చేటలంతా విప్పారిపోయాయి. అయ్యో, ఇంత మంచి వాళ్ళని వద్దనుకున్నామా అన్నట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సీత తల్లి నవ్వుతూ, అంత దూరం పంపాలా అని భయపడ్డాంలేండి వదిన గారు, మా అమ్మాయికి చెబుతాం తప్పకుండా అంది. ఎంత దూరం? విమానం మీద తుర్రున వెళ్ళి తుర్రున రావచ్చు పిట్టలాగా. మీ కూతుర్ని మీకెప్పుడు చూడాలని ఉంటే అప్పుడే వచ్చేస్తుంది వదిన గారు. ఈ వదిన గారు అన్నయ్య గారు అక్కడ జీడిపప్పులతో రుబ్బిన అవి మూల మూలల ఇరికిన పకోడీలు తిని బాదం పప్పులు తేలే పాయసాలు తాగి తాంబూలాలు చేతులతో పట్టుకుని మేడమిట్ల దిగి కిందకి వస్తుంటే మగపిల్లవారి అన్నగారు వదిన గారు, ఆ వదిన గారి తమ్ముడు గారు, రాజు తల్లి తండ్రి మేనమామ కూడా కిందకి దిగి వచ్చారు. రాజు తండ్రి ఈ సీన్లో కనబడ్డాడు నిజమే, కానీ సీత మీద సినిమా తీస్తే ఈ సీన్లో కూడా ఈ తండ్రి పాత్ర అక్కరలేదు. ఆయనకి ఇక్కడ కూడా డైలాగ్ లేదు. ప్యాంటు అది వేసుకుని చుక్కల టై కూడా కట్టుకున్నాడు. సినిమాలో ఈ పాత్రను కూడా పెడితే ప్రొడ్యూసరు ఆ చుక్కల టై కూడా కొనాలి. ఆయనకి డబ్బు దండగా. ఈ పాత్ర లేకపోయినా ఏమీ కుంపమునగదు, లోపం రాదు. సినిమాలు చూసే ఆడవాళ్ళకి భర్తలు కనబడని సినిమాలంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు భర్తలతో చాలా పీడలు పడిపోయి పడుతూనే ఉంటారు కాబట్టి. సినిమాలు చూసిన వినోద సమయాల్లో ఆ కథల్లో భర్తలు కనబడకపోతేనే హాయిగా చూస్తారు. అలాంటి సినిమా చక్కగా ఆడుతుంది. రాజుకి తండ్రి పోయాడని మొదట్లోనే ఒక డైలాగ్తో చెప్పించేస్తే పోతుంది. కావాలంటే డైలాగులు నేనే రాసిస్తా. సీత అమ్మా నాన్న సందేహాలన్నీ తుడిచిపెట్టుకుపోయిన హృదయాలతో చిరునవ్వులు చిన్నే మొహాలతో ఇంటికి చేరారు. వెంటనే మైసూర్ కూతుర్ని ఫోన్లో కేకేసి పిలిచారు. అబ్బా, వాళ్ళెంత మంచివాళ్ళోనమ్మా, ఎంత ఆప్యాయంగా మాట్లాడారోనమ్మా అని ఇద్దరు ఒకరి నుంచి ఒకరు ఫోన్ లాక్కుని వర్ణించి చెప్పారు. ఫోన్ పెట్టేశాక కూడా మళ్ళీ మళ్ళీ కేకలేసి చెప్పారు. సీత అలాగా అలాగా అంటూ నవ్వు మొహంతో నవ్వు చెవులతో వింది. ఆ ఫోన్ ఎన్నిసార్లు వచ్చినా విసుక్కోకుండా వింది. పడుకోబోయే ముందు మాత్రం మళ్ళీ ఫోన్ వస్తే ఎన్నిసార్లు చేస్తారమ్మా అనేసి అటు నుంచి రాజు కంఠం విని కంగారు పడి, మీరా? మా అమ్మ అనుకున్నాను. మా అమ్మ వాళ్ళు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళారట. ఆ మాటలే చెప్తున్నారు ఇప్పటిదాకా. మళ్ళీ వాళ్లే అనుకున్నాను అని కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడింది. రాజుతో అదివరకటి కన్నా ఎక్కువ ఆసక్తిగా మాట్లాడుతూ అప్పుడప్పుడు నవ్వింది కూడా. సీత వాళ్ళమ్మకి నాగలక్ష్మమ్మ గారింట్లో తిన్న జీడిపప్పుల రుచి మరుపు రావడం లేదో ఏమో. సీత ఫోను ఖాళీగా దొరకగానే మళ్ళీ పట్టుకుంది. సీత విసుగ్గా, అమ్మా నాకు నిద్ర వచ్చేస్తుంది, ఇక చేయకండి అని బాగా విసుక్కుంది. సీత నాన్నకి మధ్యాహ్నం తిన్న జీడిపప్పులు బాదం పప్పులు బ్రూ కాఫీలు అరిగిపోయాయేమో. ఆయన మాత్రం సీతకు మళ్ళీ చేయకుండా నిద్రకి పడ్డాడు. ఆ తర్వాత నుంచి అమెరికాలో ఉన్న నాగరాజుకి మైసూర్లో హాస్టల్లో ఉన్న సీతకి ఫోన్లు తరచుగానే సాగాయి. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, ఈమె ఏం అడిగితే అతను ఏం చెప్పాడో, అతను ఏం అడిగితే ఈమె ఏం చెప్పిందో అవన్నీ సీత తర్వాత ఎప్పుడో నా దగ్గరకు వచ్చి చెప్పడం కన్నా ముందే వాళ్ళమ్మ నాన్న కూడా చెప్పగలిగారు. సీత రాజుతో ఏ పూట ఏం మాట్లాడినా గుర్తున్నవన్నీ తల్లికి చెబుతూ ఉండేది. అందుకే వీళ్ళకి చాలా సంగతులు తెలుసు. సీతకి రాజుకి మొదట్లో వాళ్ళ ఉద్యోగాల గురించి టెక్నికల్ విషయాల గురించి అలాంటి మాటలే జరిగేవి. ఆ సంభాషణల్లోనే పర్సనల్ విషయాలు కూడా దొరలేవి. నాకు పూజలు అవి నచ్చవు అనేది సీత. తెలుసు నాకు, మీ నాన్నగారు కమ్యూనిస్ట్ అట కదా. నాకు కూడా అంత పట్టింపేం లేదు. పూజలెందుకు, మెడిటేషన్ చాలు అనేవాడు రాజు. మెడిటేషన్ అంటే ఏమిటో చెప్పేవాడు. దేవుడు ఉండొచ్చు కానీ పూజలెందుకు, మన మనసులు ప్రశాంతంగా ఉంటే చాలు. మన ఆత్మలో నిర్మలంగా ఉండాలి, మనం మంచి వాళ్ళంగా ఉండాలి. మా బావగారైతే, అంటే మా అక్క భర్త, ఇంకా బాగా చెబుతారు. నువ్వు ఆయనతో మాట్లాడొకసారి. ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు, ఆయన వేరే ఊళ్ళో జాబ్ చేస్తారు కదా. ఫ్రైడే రాత్రికే ఇంటికి వస్తారు, వీకెండ్స్లోనే ఇక్కడ ఉంటారు. మళ్ళీ సండే రాత్రి తిరిగి వెళ్ళిపోతారు. అంటే మీరు మీ అక్కయ్య గారే మీ ఇద్దరు ఇంట్లో ఉంటారా? అంతేగా, మా అక్కయ్యే పనులన్నీ చేసుకోవాలి. ఇద్దరు పిల్లలు, పెద్ద పిల్లాడికి 5 ఏళ్ళు, వాడే స్కూల్కి వెళ్తాడు. చిన్నవాడికి 3 ఏళ్ళు, ఇంట్లోనే ఉంటాడు. చాలా అల్లరి పిల్లలు. పాపం మా అక్కయ్యకి బండ చాకరీ వాళ్లతో. ఇక్కడ పని మనుషులు ఉండరు, అన్నీ ఇంటి వాళ్లే చేసుకోవాలి. పని మనుషులు ఎందుకుండరు? అక్కడ పేదవాళ్ళు ఉండరా? ఉంటారు కానీ నల్లవాళ్ళు మెక్సికన్లు అందరూ పేదవాళ్లే. వాళ్ళ కష్టపడి బతకాలని అనుకోరు. దొంగతనాలు హత్యలు చేసుకుంటూ బ్రతుకుతారు. అలా చేస్తే అరెస్ట్ అయిపోరు? అలా ఎంతకాలం తప్పించుకోగలరు?
రోజూ వచ్చి కొన్ని పనులు చేయమంటే చేయరా? రోజూ చేస్తే రోజూ $30 అడుగుతారు. అందుకే పని మనుషుల్ని రోజూ పెట్టుకోరు. నెలకోసారి పిలిచి బాత్రూమ్ పనులు, డస్టింగ్లు, కార్పెట్ పనులు అవి చేయించుకుంటారు. రోజూ గదిలో ఊడ్చుకోవడం, గిన్నెలు తోముకోవడం, వంట, బట్టలు అన్నీ మీ అక్కయ్య గారే చేసుకుంటారా? చేసుకుంటుంది మరి. వీకెండ్స్లో మా బావగారు వచ్చినప్పుడు ఆయనే పిల్లల్ని చూసుకుంటారు. చాలా పనులు చేస్తారు. మీరేం చేస్తారు? నాకు టైమే ఉండదు సీత. అసలు నేను చేసిన మా అక్క చెయ్యనివ్వదు. అలా అంటారేమిటి? పిల్లలతో ఆవిడకు పాపం పని ఎక్కువ అవుతుంది కదా. నిజమే, కానీ గదులు రోజూ ఊడ్చక్కర్లేదు. తివాచీలుంటాయి, గిన్నెలు కడగడానికి మిషన్ ఉంటుంది, వంటకి మైక్రోవేవ్లు, మిక్సీలు అవి ఉంటాయి కదా. పర్వాలేదు, తేలిగ్గా చేసుకుంటుంది మా అక్క. అబ్బా, అన్ని మిషన్ల కన్నా చీపులతో ఊడ్చేసి గిన్నెలు చేత్తో తోముకుంటేనే బాగుంటుందేమో. కరెంటు మిషన్లంటే నాకు భయం. ఒకసారి ఎప్పుడో బాగా షాక్ కొట్టింది నాకు. రాజు నవ్వాడు. సీత, మీ అక్కగారేం చదివారు? బీకాం చేసింది. తొందరగా పెళ్ళయి ఇక్కడికి వచ్చేసింది. ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇల్లు చూసుకోవడమే ఆమెకు ఇష్టం. మా బావగారికి మంచి జీతమే. నేను ఇక్కడే ఉంటాను కదా. చాలా రేషన్ నేను కొంటాను. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళకున్నాయి. మాటలు ఎప్పుడు మొదలుపెట్టినా అరగంట దాటిపోయేది. సీతకి ఇంకా కొంచెం సేపు మాట్లాడాలనే అనిపించేది. అయినా చాలాసేపు అయింది, ఉంటానండి అనేది. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసేవాడు. సీత ఆ పూటో ఆ మర్నాడో ఆ కొత్త మాటలన్నీ తల్లికి చెప్పేది. ఆ మాటలు తల్లికి నచ్చేవి. సీత ఒకవేళ అమెరికా వెళ్ళినా ఒంటరిగా ఉండక్కర్లేదని, తోడుగా ఆడబిడ్డ ఉంటుందని సంతోషపడేది తల్లి. ఒకసారి సీత ఏదో నవల చదువుకుంటోంది. రాజు ఫోను, పుస్తకం వదిలేసి ఫోన్తో దూరంగా బయట చెట్ల దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు, ఒక నవల చదువుకుంటున్నాను, కొత్తది, నిన్న కొన్నాను. మీ దగ్గర 12 అయి ఉంటుంది పాటికి. నిద్రపోలేదా? కొత్త పుస్తకాలు ఉంటే నిద్రే పట్టదు నాకు. మీరు ఈ మధ్య ఏం చదివారు అంది. ఈ మధ్య ఏమిటి? నాకెప్పుడో కథలు అవి అలవాటు లేదు. ఎప్పుడో క్లాసు పుస్తకాలే. ఇప్పుడైతే ఎప్పుడో ఆఫీసు పనే. ఎప్పుడూ కొత్త ప్రోగ్రాంలు ఉంటాయి. అంటే మీరు అసలు సాహిత్యం పుస్తకాలు చదవరా? సాహిత్యం అంటే? సీతకి గుండె పట్టేసింది. అదే కథలు, నవలలు, నాటకాలు. అలాంటివెందుకు? ఎప్పుడూ క్లాస్ బుక్స్ చదువుతూ ఉంటేనే ఫస్ట్ మార్కులు వచ్చేవి. క్లాస్ బుక్స్ చాలా అవసరమే. కథలవి కూడా చదవాలి కదండి. ఎందుకు? సినిమాలు బాగా చూస్తాను. డైలీ పేపర్ కూడా చదువుతాను. టీవీ వాచ్ చేస్తే చాలు. కథల పుస్తకాలతో కాలక్షేపం చేస్తే నీ కెరీర్ ఏం డెవలప్ అవుతుంది? సీత, మాట్లాడమే. ఏం లేదు, నిద్రొస్తుంది, లోపలికి వెళ్తాను. బయట చెట్ల దగ్గర ఉన్నాను ఇప్పుడు. ఓకే బాయ్. ఆ రాత్రి సీతకి దాదాపు నిద్రే పట్టలేదు. అతను పుస్తకాలే చదవడా? చదవమని చెప్పేస్తున్నాడు. అయ్యో, అయితే జానకి విముక్తి చదవడా? స్వీట్ హోమ్ చదవడా? మహాప్రస్థానం, కన్యాశుల్కం చదవడా? ఇంకా ఎన్నెన్నున్నాయో అవేవి చదవడా? ఎలాగ ఇతనితో? ఎప్పటికో సీతకి ఓ మాట గుర్తొచ్చింది. స్వీట్ హోమ్లో బుచ్చిబాబు కూడా పుస్తకాలు చదవడు. చందమామలు చదువుతాడు కానీ విమల చదివే పుస్తకాలన్నీ చదవడు. చదవకపోతేనేం, అతనెంత మంచివాడు, ఎంత ప్రేమ తెలుసు అతనికి. అతనిలో ఏం లోపం ఉంది? అందరికీ అన్నీ ఇష్టంగా ఉండవేమో. కొందరికి సాహిత్యం ఇష్టం, కొందరికి సంగీతం ఇష్టం, కొందరికి ఇంకేదో ఇష్టం. అలాగే అనుకోవాలేమో. నిద్రలో మునిగిపోయేదాకా ఆలోచనలు ఆగలేదు. సీతకి తెలియలేదు కానీ నిద్రపోతున్న ఆలోచనలన్నీ వచ్చిపోతూనే ఉన్నాయి. కళ్ళు తెరిచిన సీత రెండో భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.